గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ఎమర్జెన్సీ ఛార్జర్ అయితే తయారు చేద్దాం. అండ్ ఇది చూడొచ్చు ఎంత పోర్టబుల్గా ఉందో, సింపుల్గా. అండ్ దీనికి ఎల్ఈడి ఇండికేషన్ ఉంటుంది. అండ్ ఇది 9 వోల్ట్ బ్యాటరీతో రన్ అవుతుంది. ఏదైనా ఒక 9 వోల్ట్ బ్యాటరీని సింపుల్గా మనం దీనికి ప్లగ్ చేసి, అండ్ ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది కదా, ఆ యూఎస్బి ద్వారా మన ఏదైనా డివైస్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే చాలా చిన్న కాంపోనెంట్స్ అయితే వాడాం. జస్ట్ ఒక ఐసీ మాత్రమే ఉంటుంది. అండ్ చూడొచ్చు ఎంత కాంపాక్ట్గా ఉందో. మీరు ఎక్కడికైనా బయటికి గట్రా వెళ్తున్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మన పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ అయిపోతే సడన్గా ఇదైతే వర్క్ అవుతుంది. జస్ట్ ఒక 15 రూపీస్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం దేనికైనా. అండ్ ఈ డివైస్ చాలా కాంపాక్ట్గా ఉంది. చూడొచ్చు. నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్తో ఆల్ పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, మనకి పీవీసీ పైప్ షీట్స్ అయితే కావాలి. అండ్ ఇట్లా మనం ఇప్పుడు అసలైన షేప్స్లో అయితే కట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకి లెన్స్ అన్ని చూపెడుతున్నాను చూడండి. మీరు మీ ఇష్టం ఎలా తయారు చేస్తారో, మీరు ఏదైనా డబ్బాలో పెట్టుకుంటారో అంత మీ ఇష్టం. నేనైతే ప్రస్తుతానికి అందంగా కనపడుతుంది కదా అని చెప్పి ఇలా తయారు చేశాను. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, వీడియోని అందరూ కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇది యూఎస్బి ఫీమేల్ పోర్ట్. ఇది ఏదైనా పాత ఛార్జర్స్ నుంచి రిమూవ్ చేయండి, లేదా అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అక్కడ హోల్ వేసుకునే దానికి మనం పెట్టుకోవాలి ఒక పైప్కి, ఒక షీట్కి. అండ్ ఇప్పుడు నేను గ్లూగన్తో కూడా కొంచెం స్ట్రాంగ్గా అంటించాను. అండ్ గ్లూగన్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే లోపల పిన్స్లోకి వెళ్ళిపోతుంది గ్లూగన్ అది అప్పుడు. అండ్ ఒక ఓల్డ్ 9 వోల్ట్ బ్యాటరీ అయితే కావాలి. డిశ్చార్జ్ అయిపోయింది. ఛార్జ్ ఉన్నదైనా ఛార్జ్ లేదైనా దానిపైన బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఫీమేల్ కనెక్టర్. మెయిల్ కనెక్టర్ అయినా ఫీమేల్ కనెక్టర్ అయినదే, దాన్ని తీసుకోవాలి. అండ్ చూడొచ్చు ఇక్కడ దీన్ని అయితే రిమూవ్ చేస్తాను. అండ్ ఈ పోర్ట్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇది మనం ఇక్కడ మెయిల్ కనెక్టర్ కింద వాడతాం దీనికి. అండ్ గైస్, దానికి మనం 2 హోల్స్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే దాని వైర్స్ మనం బ్యాక్ సైడ్కి తీయడానికి. అండ్ దీన్ని మనం ఫ్రేమ్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి. అండ్ నేనైతే ఫ్రేమ్ని రెక్టాంగిల్ కింద తయారు చేస్తున్నాను. మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా బాక్స్లో పెడతారో లేదంటే రౌండ్ షేప్లో తయారు చేసుకుంటారో మీ ఇష్టం. అండ్ గైస్, ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఇలాంటివన్నీ తయారు చేయాలనుకుంటున్నారంటే తయారు చేశాక దాని ఫొటోస్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. వాటిని నేను మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను మీరు తయారు చేసినట్టు. అండ్ కింద బ్యాక్ సైడ్ క్యాప్ కూడా క్లోజ్ చేశాను జస్ట్ పైప్ షీట్ తీసుకుని. అండ్ మెయిన్ కాంపోనెంట్ ఇదే 7805 ఐసీ. దీని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కొనుక్కోవాలనుకుంటే. ఇది ఒక 15 రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అండ్ వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకుంటున్నాను దానికి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎలా అర్థమవుతుందో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా చూపెడతాను చూడండి. అండ్ వైర్స్ కూడా సాల్వింగ్ చేస్తున్నాను. దాని మధ్యలోది నెగిటివ్ టెర్మినల్, అండ్ స్టార్టింగ్ ది పాజిటివ్ ఇన్పుట్, అండ్ మళ్ళీ నెగిటివ్ టెర్మినల్ మధ్యలోంచి తీసుకోవాలి మన అవుట్పుట్ కింద. అండ్ అవుట్పుట్ పాజిటివ్ వచ్చేసి 3rd టెర్మినల్. అండ్ దాన్ని మనం యూఎస్బి పాజిటివ్కి అయితే ఇవ్వాలి. అండ్ మొత్తం కనెక్షన్స్ అయితే రెడీ అయినాయి. అండ్ మనం ఇండికేషన్కి ఒక ఎల్ఈడి అనేది యాడ్ చేసుకుందాం. ఎల్ఈడికి జస్ట్ ఏం కాదు, ఒక ఎల్ఈడికి మనం 1K రెసిస్టర్ అనేది యాడ్ చేసి నేను స్లీవ్స్ అయితే పెడుతున్నాను. స్లీవ్స్ కదా, ఇది హీట్ సింక్ అంటారు. మీరు దాని బదులు టేప్ అయినా వాడచ్చు, ఉంటే వాడండి, కొంచెం ప్రొఫెషనల్ వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు హీట్ చేసి మనం స్ట్రింగ్స్ చేద్దాం వీటిని. మీరు టేప్ చుట్టేయండి, అది లేవంటే పెద్దగా కంగారు పడవసరం లేదు. టేప్ చుట్టినా గ్లూ గన్ వేసిన ఏమవుదు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎలా సాల్వింగ్ చేస్తున్నాను. పాజిటివ్ టెర్మినల్ వచ్చి స్టార్టింగ్ పాయింట్కి, నెగిటివ్ వచ్చి మిడిల్ పాయింట్కి. పవర్ వచ్చిందంటే ఎల్ఈడి అయితే వెలుగుతుంది, అది ఇండికేషన్ మాత్రమే. అండ్ ఇప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూడొచ్చు. అండ్ ఆ మధ్యలో ఉన్నది 7805 ఐసీ. చూడొచ్చు ఇన్పుట్ వెళ్తుంది అండ్ అవుట్పుట్ వస్తుంది అంతే. అండ్ ఒక ఎల్ఈడిని అయితే కనెక్ట్ చేశాను మధ్యలో, నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్కి అండ్ పాజిటివ్ వచ్చి ఇన్పుట్ పాజిటివ్కి అంతే. మధ్యలో 1K రెసిస్టర్ మాత్రం కంపల్సరీ, లేదంటే ఎల్ఈడి బర్న్ అవుతుంది. అండ్ ఆ ఐసీకి మనం ఇన్పుట్ 35 వోల్ట్స్ వరకు ఇవ్వచ్చు. అండ్ అవుట్పుట్ 5 వోల్ట్ మాత్రం అవుతుంది. నువ్వు ఎంత ఇచ్చినా రెగ్యులేట్ చేసి 5 వోల్ట్స్ మాత్రం ఇస్తుంది. అండ్ ఒక 9 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నాను. అండ్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. రూమ్ చీకటికి అయిపోవాలి ఇప్పుడు. ఓకే. అండ్ చూడొచ్చు ఎల్ఈడి ఇండికేషన్ మనకి ఎలా వెలుగుతుందో. ఈ డిజైన్ చాలా బాగుంది, కొంచెం కార్ ఛార్జర్స్లా కనబడుతుంది ఇది. అండ్
ఒకసారి మనం ఛార్జ్ చేసి ట్రై చేద్దాం. నా దగ్గర వేరే మొబైల్ లేదు ఛార్జ్ చేయడానికి, అందుకే మనం పవర్ బ్యాంక్ తయారు చేసాం కదా, ఆ పవర్ బ్యాంక్ని అయితే ఛార్జ్ చేస్తున్నాను. అండ్ ఈ పవర్ బ్యాంక్ మేకింగ్ వీడియో వచ్చి పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఛార్జ్ అవుతుంది చూడొచ్చు, స్లోగా బ్లింక్ అవుతుంది రెడ్ ఎల్ఈడి. అండ్ ఒకసారి మనం దీన్ని రిమూవ్ చేసి చూద్దాం ఛార్జ్ ఆగుద్దో లేదో. మీకు నిరూపించాలి కదా, ఇదైతే వర్క్ అవుతుంది చూడొచ్చు. ఎల్ఈడి ఆఫ్ అవ్వడానికి టైం పడుతుంది, మీరు ఫేక్ అనుకోకండి, ఆఫ్ అయిన చూడొచ్చు, మళ్ళీ వెలగతుంది. అండ్ ఈసారి మళ్ళీ కనెక్ట్ చేస్తాను ఒకసారి. అండ్ కనెక్ట్ చేశాను, మళ్ళీ వెలిగింది చూడండి, ఛార్జ్ అవుతుంది. అండ్ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి గైస్, ఎందుకంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి. ఇప్పుడు మన ఛానల్ మెల్లగా గ్రో అవుతుంది, తొందరగా 10K సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అయిపోతాం మనం. ఇప్పుడు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నాం. అండ్ చూడొచ్చు మొబైల్ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. అండ్ నెక్స్ట్ మన ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ ఎక్కుతుంది చూడండి, నా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఈ OnePlus వాటికి కూడా ఛార్జింగ్ పర్ఫెక్ట్గా ఎక్కుతుంది. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.